వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ చాలా సెన్సిటివ్ ఇష్యూ. నాకు తెలిసి వీడియో చూసేవాళ్ళు ఎవరో ఒకరో ఎక్కడో చోట ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారేమో నాకు అనిపించింది. సో అందుకనే మనం పాస్ట్ వీడియోస్ చాలా వర్షాగరతో చేసాం. స్టిల్ మళ్ళీ ఒకసారి నాకు అనిపించింది ఈ టాపిక్ పని చేద్దాం. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే లింక్స్. లింక్స్ అంటే ఇప్పుడు వాట్సాప్లో చాలామంది లింక్స్ పెట్టేస్తారు. ఎస్, ఓకే, పెట్టేస్తే మనం ఏం చేస్తామంటే లింక్స్ ఈజీగా ఇట్లా క్లిక్, బికాస్ మనకు అంత ఉండదు, అక్కడిక్కడ మాట్లాడుకుంటే కూడా మనం లింక్ క్లిక్ చేస్తాము. బట్ దెన్ అది ఎక్కడికో రీడైరెక్ట్ అయిపోయి ఇంకా మన ఫోన్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి బై డిఫాల్ట్గా. సో అప్పుడు ఓటీపీ మనం చెప్పాల్సిన అవసరమే లేదు, మన ఫోనే వాళ్ళు ట్రేస్ చేస్తుంటే ఓటీపీ రాగానే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు, డబ్బులు ఖాళీ. సో అలా చాలా మతుకు అవుతుంది. సో ఏం చేస్తామంటే ఇప్పుడు లింక్స్ అనేటివి వ్యాలిడా కాదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ HTTPS అనేది ఉంటుంది. ఎవ్రీ వెబ్సైట్ ఆర్ ఎవ్రీ లింక్ విల్ హ్యావ్ అ సెక్యూర్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో HTTPS అని ఉంటేనే అది సెక్యూర్. ఎస్ ఉంటే ఎండింగ్లో HTTPS అంటే సెక్యూర్. అది ఉంటేనే అది సెక్యూర్. ఆ ఎస్ మళ్ళీ ముందో వెనకలో ఉంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ సెక్యూర్. మళ్ళీ ఎండింగ్ లోనే ఉండాలి. ఓకే ఓకే, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ H ఎండ్స్ విత్ ఎస్. ఎస్, ఓకే. అప్పుడే అది నార్మల్ గా HTTP కూడా ఉంటాయి. ఓకే, బట్ నో, ఈ చాలా లింక్స్ మీరు ఇన్ కేస్ వెళ్ళి చూడండి, చాలా లింక్స్ కి అసలు ఉండదు, HTTPS ఉండదు, చాలా ప్రైవేట్ గా క్రియేట్ చేసుకొని సెండ్ చేస్తూ ఉంటారు. సో బెటర్ అవి అవాయిడ్ చేయడం. అసలు ఓపెన్ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ, ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే గోవింద అంత జస్ట్ విత్ ఇన్ 1 సెకండ్ ఇట్లా అకౌంట్ ఖాళీ మెసేజ్ వచ్చేస్తుంది, క్రెడిటెడ్ అని. అంత ఫాస్ట్ గా అసలు ఒకసారి క్రెడిట్ అయ్యి రెండో మెసేజ్ వచ్చే లోపు మనం ఏం చేయలేము. నెట్ ఆఫ్ చేయడం అట్లాంటివి. మన మెసేజ్ రావడం ఆఫ్ అవుతుంది కానీ డబ్బులు పోవడం కాదు. బ్యాంక్ దగ్గర ఉంది కదా కంట్రోల్. సో దానికి ఏం చేయాలి, 1930 కాల్ చేసేయండి. ఫటాఫటా కాల్ చేయగానే వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు అకౌంట్ని, ట్రాన్సాక్షన్ అవ్వకుండా ఆపాలి. అంటే ఫస్ట్ ఒక మెసేజ్ రాగానే మనం ఏం చేయాలి, లేదంటే అకౌంట్ బ్లాక్ చేయడం, అది చేయడం, ఇది చేయడం అనేది టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఇన్ జనరల్ గా చేసేది అదే అనమాట. అంటే ఒక మెసేజ్ వచ్చింది అంటే రెండో మెసేజ్ రాకుండా ఉండాలంటే నెట్ ఆఫ్ చేయడం. సో రెండో మెసేజ్ రాకుండా ఉండాలంటే వెంటనే అకౌంట్కి వెళ్ళి అది బ్లాక్ చేయడం. కరెక్ట్. సో ఇలా చేస్తూ ఎగ్జాక్ట్లీ మీ మెసేజ్ ని బ్లాక్ చేస్తే ఆగదు, మీ అకౌంట్ ని బ్లాక్ చేయాలి. అకౌంట్ని ఆపేస్తే, ఫ్రీజ్ చేస్తే ట్రాన్సాక్షన్ అవ్వదు. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఈ ట్రాన్సాక్షన్ కరెక్ట్ కాదు అని, బ్యాంకర్స్ కూడా. సో వాళ్ళు ఆపేస్తారు. మన అకౌంట్నే కాదు, ఆ సోయన్స్ అకౌంట్కి వెళ్ళే అకౌంట్ని కూడా ఫ్రీజ్ చేస్తారు. సో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది రేజ్ అయిపోయిందని. సో వాళ్ళ డబ్బులు మళ్ళీ ఎక్కడికి పంపించలేరు, వాళ్ళది కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, మనది ఫ్రీజ్ అవుతుంది, వాళ్ళది కూడా ఫ్రాడ్స్టార్ ది ఫ్రీజ్ అయిపోతుంది. సో వాళ్ళకి కూడా అర్థమైపోతుంది, ఓ పోలీస్ వరకు వెళ్ళిపోయింది మాట. సో ఈ పోలీస్ వరకు వెళ్ళాలంటే వెంటనే మనం డైల్ చేయాల్సిన 1930. ఓకే, 1930. అండ్ మన సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి విత్ ఆల్ ద డాక్యుమెంట్స్, స్క్రీన్ షాట్స్, కమ్యూనికేషన్, ఐడెంటిటీ, ఇది మన నేమ్, నంబర్, ఇవన్నీ ఇచ్చేసి అది ఫిల్ చేసి ఆ రిపోర్ట్ నెంబర్ తీసుకొని సో టక్కా అని ఆ 5 hours గోల్డెన్ పీరియడ్ లోపే చేసేయాలి. ఇది ఏంటి మళ్ళీ 5 hours గోల్డెన్ అవర్స్ అంటున్నారు వర్ష గారు మీరు? సో ఆ 5 నేను ఇందాక చెప్పాను కదా, ఈ ట్రాన్సాక్షన్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, భయపడిపోతారు, ఏదో ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అవును, అంత అమౌంట్ పోయింది ఒకేసారి అంటే ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమంటారు, డబ్బులు పోయినా బాధ ఒకటి ఉంటుంది. ఎట్లా పోయినా అంటే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేస్తారు. వాళ్ళకి తెలీదు, ఈ ప్రాసెస్ తెలీదు చాలా మందికి. సో వాళ్ళు వెయిట్ చేస్తారు. ఏమవుతుందంటే మీరు ఆ రోజు కూడా వదిలేసారు వాళ్ళకి, అది వెళ్ళిన అకౌంట్లో ఉండవు డబ్బులు, నెక్స్ట్ పాస్ ఆన్ అయిపోతాయి. మళ్ళీ ఒక 2-3 days వదిలామంటే వాళ్ళు ఎక్కడో ల్యాండ్ తీసేసుకుంటారండి, డబ్బులే ఉండవు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు డబ్బులు పెడతారా? పెట్టరు. సో అది ఎక్కడ మళ్ళీ ఎండింగ్కి ఆ డబ్బులు వస్తాయి మనకి? నో, అవకాశమే లేదు. ఇన్ కేస్ మీరు ఆ గోల్డెన్ పీరియడ్లో పెట్టారంటే డెఫినెట్గా ఫ్రీజ్ అయిపోతాయి కదా వాళ్ళ అకౌంట్ 5 hours. ఎస్, ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిందంటే వాళ్ళు చేయలేరు. అయితే ఇక్కడ ఇంకొకటి, అట్లా అకౌంట్ ఫ్రీజ్ అవ్వాలంటే మనం డైరెక్ట్ పిఎస్కే వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందా, లేదంటే ఫోన్ త్రూ? చూడండి, ఇప్పుడు ఇక్కడ పోలీస్, బ్యాంక్,
వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. సో బ్యాంక్కి తెలియాలంటే పోలీస్ నుంచి వెళ్ళాలి, రైట్? బట్ మనం ఫిజికల్గా వెళ్ళి చెప్తే మళ్ళీ అది అంత ప్రయారిటీగా తీసుకోరు కదా. 1930 ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తుంది బ్యాంక్ వాళ్ళకి రీడైరెక్ట్ చేయగానే అది ఫట్ అని వాళ్ళు ఫ్రీజ్ చేస్తారు. ఓకే. సో మనం ఫిజికల్గా కమ్యూనికేషన్ తీసుకెళ్తే ఒప్పుకోరు ఎవరు. సో అది ఒక మెకానిజం అనమాట, ఫాస్ట్గా క్విక్గా అవ్వడానికి హెల్పింగ్ అస్, మనకి హెల్ప్ చేస్తున్నారు. అంత ఈజీ స్టెప్ ఇచ్చారు కదా. ఇప్పుడు పిఎస్కి వెళ్తే కూడా దగ్గర ఉంటాయా పిఎస్? కొంచెం దూరమే ఉంటాయి, వెళ్ళే వరకు టైం పడుతుంది. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ డాక్యుమెంటేషన్. ఇంటర్నెట్ ఉంది ఇంత ఫాస్ట్గా అమౌంట్ కట్ అవ్వడానికి, సో ఇంటర్నెట్ ఉంది సేవ్ చేయడానికి కూడా కదా. సో మనం ఆ సైడ్ ఆఫ్ ద ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాం. సో టోల్ ఫ్రీ నంబర్ యూస్ చేయడం అనేది 100% ది బెటర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఫింగర్ టిప్స్ పైన వర్క్ జరుగుతుంది, అవుతుంది. వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా చేయాల్సిన అవసరం లేదు. మేబీ లేటర్ ఆన్ ఇఫ్ ఆ గోల్డెన్ పీరియడ్ క్రాస్ అయిపోయింది అవ్వట్లేదంటే అప్పుడు నేను ఇచ్చాను కదా లాస్ట్ టైం ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్కే డబ్బులు రిటర్న్ ఇచ్చేసారు. అవునా? ఫ్రీజ్ అయినందుకు డబ్బులు రిటర్న్ ఇచ్చేసారు. వాళ్ళకి అర్థమైపోయింది పోలీస్ వరకు వెళ్ళిపోయింది మాట అని. సో వాళ్ళు అన్నారు ఇంకా మీరు ఎఫ్ఐఆర్ రేజ్ చేయకండి, కంప్లైంట్ చేయకండి, సెటిల్మెంట్ చేసుకుందాం, డబ్బులు ఇచ్చేస్తాను నేను అని. ఎంత అమౌంట్ తీసుకున్నారో అంత అమౌంట్ పంపించేశారు. ఎలా? అదే రోజు నైట్. సేమ్ అంటే వేరే అకౌంట్. అంటే వాళ్ళకి అర్థం అయిపోయింది మాట పోలీస్ వరకు వెళ్ళిపోయింది, సో అండ్ సో పర్సనే రిపోర్ట్ చేశారని. ఓకే. సో తన సెటిల్మెంట్ చేసుకుందాం అన్నారు. సో డబ్బులు అయితే వచ్చాయి, కానీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ డబ్బులు వచ్చేసాక మనం పట్టించుకోము, బట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పోతున్నాయండి. అవును, ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ వర్ష గారు. అయితే ఇన్ కేస్ ఓకే ఆ గోల్డెన్ 5 అవర్స్లో మనం రిపోర్ట్ చేసాము, మన అమౌంట్ ఫ్రీజ్ అవ్వడం కావచ్చు, తర్వాత మన అమౌంట్ మనకు వచ్చేసింది కావచ్చు, సో అక్కడితో ఆగిపోతుందా? నో, డెఫినెట్గా మనం ఏంటి ఇండివిజువల్గా ఆలోచిస్తున్నాం, బట్ కమ్యూనిటీ గురించి ఆలోచిద్దాం. ఆ పర్సన్ మీ అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చాడు, బట్ మీలాగా చాలామంది అవ్వచ్చు కదా హూ గాట్ అటాక్డ్. తన దగ్గర నుంచి డబ్బులు చాలామంది నుంచి వెళ్ళాయేమో కదా తన దగ్గరికి. సో మనం యాజ్ అ సిటిజన్ మనం అది కూడా కొంచెం హెల్ప్ చేయాలి, అంతే హెల్ప్ చేసేయాలి కదా అట్ ద ఎండ్ వాళ్ళకు కూడా. బికాజ్ ఆ పర్సన్ని ఆపామంటే చాలామంది డబ్బులు ఆగిపోతాయి, రైట్? చాలామందికి డబ్బులు దొరుకుతాయి, ఎందుకంటే మనం చాలా కష్టపడతాం. డబ్బులు ఏదో కొంత మన ఫ్యూచర్ కోసం పెట్టుకుంటామండి. 1 క్లిక్లో డబ్బులు వెళ్తే ఎంత బాధ అసలు ఒక మనిషికి. అసలు నిజంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టుకోవడం సేఫేనా? అది అంటే ఇంట్లో అయితే పెట్టుకోలేము, మల్లీ పెట్టుకోలేము, ఇప్పుడు అసలు ఎక్కడ పెట్టుకోవాలి మరి డబ్బులు? అది కూడా అంత సేఫ్ చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఎఫ్డి కంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ కి ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది తెలిసిన వాళ్ళే చేస్తారు, తెలియని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం. సో ఇన్వెస్ట్ చేసుకుంటారు, ల్యాండ్ కొనేస్తారు కొంతమంది. ఇంట్లో పెట్టుకోకుండా ల్యాండ్ ఏదో ఇన్వెస్ట్ చేసేసుకోండి, సో దాట్ ఫ్యూచర్లో అట్లీస్ట్ అది అమ్మాయన్నా పనికి వస్తాయి. బట్ అకౌంట్లో పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టుకోవద్దండి. ఓకే. అకౌంట్స్లో అండ్ అగైన్ అకౌంట్స్లో కూడా 2 అకౌంట్స్ యూస్ చేయాలి. లైక్ ఒకటి ఇలాంటి స్మాల్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే మనం డైలీ లైఫ్లో చేస్తాం కదా, దాంట్లో చిన్న అమౌంట్ పెట్టుకోవాలి, లైక్ 5,000 ఫర్ అ మంత్. అది పెట్టుకొని అదే యూస్ చేయండి అన్ని దగ్గర. పెద్ద అమౌంట్ ఉన్నదాన్ని అన్ని దగ్గర లింక్ చేయొద్దు. మనం ఏం చేస్తాము, షాపింగ్ చేస్తాము ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. చాలామంది వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ని, డెబిట్ కార్డ్స్ని యాడ్ చేసేస్తారు. అవును, చేయకూడదు. మనమే యాక్సెస్ ఇస్తున్నాం కదా, మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాం కదా, ఆ నంబర్స్ అవసరం లేదు వాళ్ళకి. అందుకే మన అకౌంట్స్ క్రియేట్ చేసుకుందాం, ఒకటి పర్సనల్ యూస్ కోసం, ఒకటి ప్రొఫెషనల్ కోసం. ప్రొఫెషనల్ది డబ్బులు పెట్టుకోవడానికే పెట్టుకోండి, అది ఎక్కువ బయటికి తీసుకురావద్దు. అంటే ఎక్సెప్ట్ ఇంకా ఏటీఎం తప్ప మిగతా అసలు వాడలేదు. అంటే నో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఏ యాప్ చేయొద్దు, దాంతో లింక్ చేయొద్దు. ఒక్క దాంట్లో మినిమం అమౌంట్ పెట్టుకొని అదే యూస్ చేయండి ఎంటైర్లీ. మీరు అప్పుడు ఆ చిన్న అమౌంట్ ఉన్న అకౌంట్ని లింక్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు కదా, దాంట్లో ఎక్కువ డబ్బులు ఉండవు. ఓకే. సో మీరు ఇన్ కేస్ ఏదైనా క్లిక్ చేసినా అప్పుడు 5,000 పోయినా మనకు అంత బాధ ఏది, కానీ lakhs of rupees, crores of rupees పోతే ఇంకా
చాలా బాధేస్తుందండి. సో మేబీ నేను అదే చేస్తాను. ఐ మీన్ ఒక అకౌంట్లో మేబీ ఒక 1000 రూపీస్ పెట్టుకుంటా. ఆ 1000 అయిన తర్వాత మళ్ళీ దాన్ని టాప్అప్ చేసుకుంటా. సో చాలా ఉన్నాయి. సో అట్లాంటి టిప్స్ పాటించొచ్చు. పాటించవచ్చు డెఫినెట్గా. అండ్ ఈ మధ్యలో స్కానర్స్ బాగా ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేసేస్తున్నాం. అవును. ఇస్ ఇట్ సేఫ్? అది ఎక్కడ పడితే అక్కడ స్కాన్ అంటే డెఫినెట్గా ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు. కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చాలా స్కాన్ ఎందుకు ఈజీ చేశారంటే మీరు ఈజీగా రీడైరెక్ట్ అవ్వచ్చు పేజెస్కి. సో మనకు కూడా తెలియాలి ఏది ఎప్పుడు స్కాన్ చేయాలి అని. ఇప్పుడు రోడ్ మీద కనిపిస్తే డెఫినెట్గా స్కాన్ చేస్తే అవ్వదు కదా. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అందుకే అన్న డిఫరెంట్ అకౌంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తాము, చిన్న షాపింగ్కి రోడ్ సైడ్ వెళ్తాము. వాళ్ళు రేపు అందరూ భీమ్ యాప్ యూజ్ చేస్తున్నారు. సో అందరికీ స్కానర్ ఉంటుంది, రైట్? సో ఆ స్కానర్ యూజ్ చేస్తే పే చేస్తాము. సో చిన్న స్టేట్మెంట్స్ అవసరం లేదు కదా మనం పెద్ద ట్రాన్సాక్షన్స్లో. సో అందుకే అలా డిఫరెంట్ అకౌంట్స్ పెట్టుకున్నామంటే సేఫ్గా, సెక్యూర్గా, ఈజీగా ఉంటుంది అప్పుడు లైఫ్. సో అంతా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. డన్. సో చూసారు కదా, సేఫ్ అండ్ సెక్యూరిటీ టిప్స్ మనం కూడా పాటించడంతో పాటు అండ్ మెయిన్గా గోల్డెన్ 5 hours అస్సలు మర్చిపోద్దు. అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మర్చిపోద్దు. ఇన్ కేస్ ఇవి కనుక మనం గుర్తుపెట్టుకుంటే మన డబ్బులు పోయినా మళ్ళీ మనకు వెనక్కి వచ్చే ఛాన్సెస్ 100కి 100% ఉంటాయి అంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్.